హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఒక చిన్న ఇమేజ్‌తో మనమైతే ఒక షార్ట్ ఫిల్మ్ గాని, మూవీ సీన్స్ గాని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో, ఫస్ట్ టైమ్ వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, గైస్ వీడియోలోకెళ్తే నా దగ్గర ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఈ యొక్క ఇమేజ్‌తో మనమైతే సీన్స్ అయితే క్రియేట్ చేద్దాం వన్ బై వన్. సో, మనం ఎప్పుడైనా కూడా ఇమేజెస్ నుండి యానిమేషన్‌కైతే ఎళ్ళాలి. డైరెక్ట్‌గా యానిమేషన్ అయితే మనకు సీక్వెన్సీ ఉండదు. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. అందుకే ఒక్క ఇమేజ్‌ని మల్టిపుల్ రిఫరెన్స్‌గా ఇమేజెస్ అయితే క్రియేట్ చేద్దాము. సో, మీరైతే గూగుల్ జెమినీకైతే ఎళ్ళాలి. సో, గూగుల్ జెమినీలో మనకి నానోబర్ అనే కొత్త టూల్‌తో మీరైతే క్యారెక్టర్‌ని సో, లైక్ ఒక ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్‌కి సింక్ చేసేలా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ వన్ అయితే నేను ఇచ్చేసాను. సో, క్లోజప్ షాట్ అయితే అడిగాను. క్లోజప్ షాట్ అయితే మనకొచ్చేసింది. సో, అలాగే నెక్స్ట్ సీక్వెన్స్ కూడా క్రియేట్ చేద్దాం. సో, ఒక్క ఇమేజ్‌కి మీరు 8 సెకండ్స్ యేసుకున్న ఇప్పుడు 2 ఇమేజెస్ అయితే వచ్చాయి. 16 సెకండ్స్ మనకైతే ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. సో, అలాగే నెక్స్ట్ క్రియేట్ చేద్దాం. సో, లైక్ మనకు తను నడుచుకుంటూ ఎళ్తుంది. ఒకే ఫ్రేమ్ అయితే బావుండదు. అందుకే క్లోజప్ షాట్ అయితే క్రియేట్ చేశాను. సో, మనకు సినిమాటిక్ ఉండాలి కాబట్టి. లైక్ శివ ఈటింగ్ కేఎఫ్‌సీ అని చెప్పాను నేను మాల్‌లో. ఒక మాల్‌లో కేఎఫ్‌సీ తింటుంది. సో, అలా మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో, నేను కొంచెం స్పీడప్ చేశాను మీకు. సో, త్వరగా టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. సో, డన్ మనకైతే 3 అయితే వచ్చేసాయి. సో, నెక్స్ట్ ఫ్రేమ్ గూడా క్రియేట్ చేద్దాం మనం. సో, కొంచెం స్పీడప్ చేసా ఎందుకంటే చాలా లాగ్ ఉంటే మనకు బాగోదు కాబట్టి స్పీడ్‌గానే నేర్చుకోవాలి. స్పీడ్‌గానే ఎళ్ళిపోదాం. సో, క్రియేట్ 'షీ వాస్ వాచింగ్ మూవీ ఇన్ థియేటర్' అని ఇచ్చాను. సేమ్ మనకి మాల్‌లో థియేటర్స్ కూడా ఉంటాయి కదా! సేమ్ అక్కడ తను వాచ్ చేస్తుంది మూవీ. సో, చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. సో, అల్ట్రా 4కే ఇచ్చాను. చూద్దాం మనకు క్వాలిటీ కూడా కొంచెం చేంజెస్ అయితాయి కదా! అల్ట్రా 4కే అని ఇస్తే. సో, డన్ మనకైతే వచ్చేసింది. తనైతే థియేటర్‌లో స్నాక్స్ తింటూ మూవీ అయితే చూస్తుంది. పక్కన ఆడియన్స్ అయితే ఎవ్వరు లేరు పక్కన. సో, మీరు ఆడియన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో, లైక్ సో, క్రియేట్ లైక్ తను సైడ్ వ్యూ అయితే వచ్చింది కదా! ఇప్పుడు మనకి ఇమేజ్. ఫ్రంట్ వ్యూ కావాలి. పక్కన పీపుల్స్ ఉండాలి. సో, చూద్దాం. సో, చూసారా ఫ్రంట్ వ్యూ వచ్చింది. పక్కన ఇద్దరు పీపుల్ అయితే యాడ్ చేసింది గూగుల్ జెమినీ. సో, మనకైతే 4, 5 ఫ్రేమ్స్ అయితే వచ్చేసాయి ఆల్‌మోస్ట్. సో, అలాగే నెక్స్ట్ మనకు తను థియేటర్ నుండి బయటికెళ్తుంది. అలాగే మాల్ నుండి లైక్ తను రిటర్న్ అవుతుంది. ఈ మొత్తం ఇలా అయితే క్రియేట్ చేసి సేమ్ మెథడే అనమాట. సో, ఇవి నేను ఇమేజెస్ నెక్స్ట్ క్రియేట్ చేసినవి. సో, తను రిటర్న్ టిప్‌లో ఎళ్ళిపోతుంది ఇంటికి. సేమ్ ప్రాసెస్ అనమాట. తర్వాత మనం సో, వీడియోస్‌కి యానిమేషన్ ఇప్పుడు ఇమేజెస్‌కి యానిమేషన్ అయితే యాడ్ చేయాలి కాబట్టి సో, బెస్ట్ థింగ్ ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్ యూజ్ చేయకుండా మనమైతే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు వ్యాన్ వీడియోలో. ఇక్కడ ట్రై నౌ కొట్టారంటే మీకు డైలీ చెక్ ఇన్ కొడితే 10 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో, మీకు అయిపోయాక టెంపరరీ మెయిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్‌లిమిటెడ్ చేసుకోవడానికి. ఇక్కడైతే ప్లస్ సింబల్ కొట్టేద్దాం. నేను ఆల్రెడీ చేశాను చాలా సార్లు వాడతాను వ్యాన్ వీడియో డైలీ. సో, ఇక్కడ ప్లస్ కొట్టేసి అప్‌లోడ్ ఫ్రమ్ డివైస్ కొట్టారంటే మీ మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని అప్‌లోడ్ చేయొచ్చు మీ ఇమేజ్. సో, ఫస్ట్ ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేద్దాం. లైక్ తను నడుచుకుంటూ వెళ్తుంది కదా! మాల్‌లో. లైక్ అదే ఇద్దాం మనం. సో, ఈ వీడియో మీకు కొంచెం స్పీడ్‌గా ఉందంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్‌లో గాని, ఇన్‌స్టాలో డీఎం చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్‌కైతే రిప్లై ఇస్తాను. సో, క్రియేట్ ఏ సీన్ షీ వాస్ వాకింగ్ అని ఇచ్చాను. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 2.5 ఉంది గానీ లేటెస్ట్ వెర్షన్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో వస్తుంది. బట్ మనకు 720నే యాక్సెస్ ఉందన్నమాట. సో, అందుకే నేను 2.2 సెలెక్ట్ చేసుకొని 1080 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ జనరేట్ విత్ క్రెడిట్స్ ఉంది. మీకు ఒకవేళ కెమెరా యాంగిల్ కావాలంటే కెమెరా యాంగిల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, అయిపోయాక మీరైతే ఇచ్చేసేయండి. ఒక మాక్స్ 1 మినిట్‌లో అయితే మీకు అవుట్‌పుట్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగా వస్తుంది. VO3 లాగే వస్తుంది అవుట్‌పుట్ ఇక్కడ. ఇది మనకు అవుట్‌పుట్. ఇక్కడ మనకు ఆడియో అయితే ఉండదు. మీరు ఆడియో అయితే యాడ్ చేసుకోవాలి. సో, అలాగే మీకు అయిపోయాక టెంపరరీ మెయిల్స్ కానీ, లేకుంటే మల్టిపుల్ జీమెయిల్స్ అయితే యూజ్ చేయాలి. నా దగ్గర జీమెయిల్ అకౌంట్ ఉంది. ఇంతకుముందు టెంపరరీ మెయిల్ అయితే యూజ్ చేశాను. సో, మళ్ళీ లాగౌట్ అయ్యి జీమెయిల్‌తో లాగిన్ అయ్యాను. సో, సెకండ్ ఫ్రేమ్ కూడా క్రియేట్ చేద్దాం. లైక్ క్లోజప్ షాట్ అనమాట. సో, తను నడుచుకుంటూ ఎళ్తుంది. నెక్స్ట్ క్లోజప్ షాట్ వెంటనే వస్తే మనకు సినిమాటిక్ యాంగిల్ వస్తుంది. సో, అందుకే క్లోజప్ షాట్ క్రియేట్ చేసి మనకి యానిమేషన్ అయితే యాడ్ చేస్తున్నాం. సో, క్రియేట్ షీ వాస్ వాకింగ్ అని ఇచ్చాను. సేమ్ అవుట్‌పుట్సే క్రియేట్ చేసుకొని లైక్ 2.2 1080 పిక్సెల్స్ అండ్ జనరేట్ విత్ క్రెడిట్స్. సో, సౌండ్ ఎఫెక్ట్స్ వద్దు. లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత క్లారిటీ లేదిక్కడ. ఒకవేళ 2.5 సెలెక్ట్ చేసుకున్నట్టే సౌండ్ ఎఫెక్ట్స్ బాగొస్తాయి. అయిపోయాక మీరైతే ఇచ్చేసేయండి. కెమెరా యాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. డన్. మీకైతే జనరేట్ అయిపోతుంది. ఇది మన అవుట్‌పుట్. సో, అవుట్‌పుట్ మాకు చాలా బాగా వచ్చింది మంచి క్లారిటీతో. సో, ఇలా అయితే మీరు చేసుకోవాలి. సో, అయిపోయాక మరి లాగౌట్ అయ్యి టెంపరరీ మెయిల్ యూజ్ చేయాలి. సో, లైక్ మీరు సైన్ అప్ కొట్టండి. ఇక్కడ మీ పేరు ఇచ్చేసి ఇక్కడ టెంప్ మెయిల్ కొట్టారంటే టెంపరరీ మెయిల్ మీకొస్తాయి వెబ్‌సైట్స్ చాలా. సో, ఏదో ఒక టెంప్ మెయిల్ అయితే యూజ్ చేయండి. సో, డన్. నేను స్పీడప్ చేస్తున్నా. సో, డన్. నేనైతే టెంపరరీ మెయిల్‌తో లాగిన్ అయిపోయాను. సో, మనం నెక్స్ట్ ఫ్రేమ్ అయితే క్రియేట్ చేద్దాం.
సో, నెక్స్ట్ తను ఎలా అంటే కేఎఫ్‌సీలో తింటూ ఉంటుంది గదా! సో, ఆ సీన్ అయితే క్రియేట్ చేద్దాం. సో, లైక్ క్రియేట్ షీ వాస్ ఈటింగ్ చికెన్ అని ఇచ్చాను. సో, సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 1, 2.2, 1080 పిక్సెల్స్ అండ్ జనరేట్ విత్ క్రియేట్స్ ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేద్దాం. సో, డన్ మనకైతే షార్ట్ అయిపోయింది. ఇది మనకు ఔట్‌పుట్. సో, అలాగే నెక్స్ట్ ఔట్‌పుట్స్ కూడా తను థియేటర్‌లో సినిమా చూడడం, థియేటర్ నుండి బయటికెళ్ళడం, అలాగే మాల్ నుండి బయటికెళ్ళడం. సో, ఇలా అయితేనే మొత్తం సీక్వెన్స్ క్రియేట్ సేమ్ ప్రాసెస్‌తోనే క్రియేట్ చేస్తాను. మీరు కూడా సేమ్ ఫాలో అవ్వండి. సో, ఈ షార్ట్స్ అయితే బాగా వచ్చాయి. కార్ షార్ట్స్ సేమ్ సినిమాటిక్ యాంగిల్ వచ్చిందనమాట. చాలా బాగొచ్చాయి. సో, ఇలా అయితే మీరైతే క్రియేట్ చేసుకోవాలి. ఒక్క ఇమేజెస్‌తో మూవీ సీన్స్ కానీ, లేకుంటే షార్ట్ ఫిల్మ్ సీన్స్ కానీ క్రియేట్ చేసుకొని, సో, చాలా లెంతీ వీడియోస్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.